అకాల వర్షాలతో రైతన్నలు అధైర్యపడవద్దని అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షం వల్ల ధాన్యం అనుకోకుండా తడిస్తే రైతులు చిన్న చిట్కాలు పాటించాలని సూచించారు. తడిసిన ధాన్యంపై ఉప్పు నీళ్లు చల్లితే ధాన్యం రంగు మారకుండా గింజ నలుపు రంగులోకి మారకుండా ఉంటుందని అన్నారు. వాళ్ళు కూడా ఆరాము ఉన్నారు. విద్యానం అమ్మచ్చు లేకుంటే ఒక పని చేయాలి. ఎవరు చూస్తారా ఈ వడ్లన్నిటిని ఎక్కడెక్కడైతే ఈ పెద్దపల్లి మార్కెట్లో దాదాపు 16,000 క్వింటాల ధాన్యం రావడం జరిగింది. దానికి సంబంధించి సన్న రకాలు 10,127 క్వింటాల 1,027 క్వింటాల 20 కిలోలు ఇప్పటివరకు సన్న వడ్లను జోకడం జరిగింది. అదేవిధంగా దొడ్డు వడ్లు 9,927 క్వింటాల 60 కిలోలను జోకడం జరిగింది. అంటే దగ్గర ఇప్పటికీ 10,000 పైన అంటే దాదాపు 11,000 క్వింటాలను మార్కెట్లో జోకి మరి రైస్ మిల్స్కి పంపడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా దాదాపు అంటే 6,000 క్వింటాలు ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇంకేమన్నా బయటికి వెళ్ళి వచ్చేదానున్నా కూడా ఇంకో 500,000 క్వింటాలకు అదనంగా రావచ్చు, 6 నుంచి 7,000 దాకా. అంటే ఇంకా దాదాపు నాకు తెలిసి అంటే ఒక 60-65% ప్యాడీ కొని రైతులకు దగ్గర నుండి తీసుకొని మరి రైస్ మిల్లర్స్ పంపిన 48 గంటలలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉన్నాయి. మళ్ళీ ఈరోజు సన్నవాట్లకు కూడా ప్రభుత్వం బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందని కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి ఏదైతే నిన్న వచ్చినటువంటి అకాల వర్షం మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక పెద్దపల్లి టౌన్లో తప్ప గౌరెడ్డిపేట 2 ప్రాంతాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా మరి వర్షంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కొంతమంది రైతులై వడ్లు కొట్టుకుపోవడం, మరి వాళ్ళంతా కూడా పరదలు కప్పుకున్నా కూడా కిందికి వెళ్ళి నీళ్ళు రావడం, ఇట్లా రకరకాల ఇబ్బంది పడ్డా ఉన్నారు రైతులందరూ కూడా. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మార్కెట్ చైర్మన్ స్వరూప గారు కానీ, అదేవిధంగా ప్రవీణ్ గారు కానీ, మరి మార్కెట్ సిబ్బంది కానీ వాళ్ళకు మార్కెట్ కవర్లకు ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు కూడా మరి ఏవైతే కొంత తడిసిన ఏరియా ఉందో అవన్నిటిని కూడా రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే మరి మేము మా మార్కెట్ నుండే వాళ్ళకి సంబంధించిన ఒక 4-5 బకెట్లు తెప్పించి కొంత ఉప్పు తెప్పించి ఆ నీళ్లు కలిపి చల్లాలని చెప్పి మరి సంబంధిత వ్యవసాయ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది.